క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఫైబర్ అంటే ఏంటి? ఫైబర్ కార్బోహైడ్రేట్స్లో అదొక పార్ట్. కార్బోహైడ్రేట్స్లో 3 రకాలు ఉంటాయి: మోనోసాక్రిడ్స్, డైసాక్రిడ్స్, పోలీసాక్రిడ్ అని. అది ఫైబర్ ఏమో పోలీసాక్రిడ్ కిందకి వస్తుంది. అంటే పోలీసాక్రిడ్స్ అంటే చాలా షుగర్ మాలిక్యూల్స్ అనేది స్ట్రాంగ్గా బాండ్ అయ్యేదని పోలీసాక్రిడ్స్ అంటాడు. సో ఫైబర్ అనేది పోలీసాక్రిడ్స్. ఫైబర్ అనేది ఇండైజెస్టబుల్, అది డైజెస్ట్ కాదు. ఎందుకంటే ఆ డైజెస్ట్ కానీ మన హ్యూమన్ బాడీలో ఒక ఎంజిమ్ ఉండాలి, డైజెస్టివ్ ఎంజిమ్ ఉండాలి. ఆ ఎంజిమ్ మన హ్యూమన్ బాడీ చెయ్యదు. సో దానివల్ల ఫైబర్ అనేది డైజెస్ట్ అవ్వదు. ఇది ఫైబర్ అంటే. అండ్ ఫైబర్ ఏ ఫుడ్లు ఉంటుంది? ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఏ రకంగా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ పల్లి మీద పొట్టు ఉంటుందా, అదొక ఫైబర్. బాదం బాదం మీద పొట్టు ఉంటుందా, అదొక ఫైబర్. ఓట్స్ ఉంటుందా, ఓట్స్లో ఫైబర్. అవి ఫైబర్ అంటే అది. సీడ్స్, నట్స్, గ్రెయిన్స్, దీని అవుటర్ లేయర్ని అస్క్ అంటారు. అండ్ కొంచెం లోపల ఉండేదని బ్రాన్ అంటారు. ఇవి రెండు ఫైబర్ కిందకి వస్తాయి. సెకండ్ క్వశ్చన్, ఫైబర్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాలు ఏంటంటే సోలుబుల్ ఫైబర్ అండ్ ఇన్సోలుబుల్ ఫైబర్. సోలుబుల్ ఫైబర్ అంటే వాటర్లో కలిసి జెల్ లెక్క మారుతుంది, ఒక గమ్ లెక్క మారుతుంది, అది సోలుబుల్ ఫైబర్. ఇన్సోలుబుల్ ఫైబర్ అంటే అది అసలు నీళ్ళలో కలవదు, అందుకే ఇన్సోల్యుబుల్. అంటే అది అబ్జర్వ్ కాదు నీళ్ళలో, సో అందుకే దాన్ని ఇన్సోల్యుబుల్ అంటారు. సో 2 రకాల ఫైబర్స్, సోల్యుబుల్ అండ్ ఇన్సోల్యుబుల్. సోల్యుబుల్ ఫైబర్ కింద ఇంకొక రకం ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే ఫెర్మెంటబుల్ ఫైబర్ అంటారు. ఆ ఫెర్మెంటబుల్ ఫైబర్ ఏం పని చేస్తుందంటే, ఏ ఫుడ్లు ఉంటుందంటే ఆనియన్, క్యాబేజీ, ఇంకా యాపిల్, ఇలాంటి ఫుడ్లలో ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే కడుపులో డైజెస్ట్ అయిపోయి గ్యాస్ అనేది రిలీజ్ చేస్తుంది. దానివల్ల బ్లోటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది ఈ ఫైబర్ వల్ల. అండ్ దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. అది మన గట్లో ఉండే బ్యాక్టీరియాకి ఫుడ్ లేక యూజ్ అవుతుంది. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీబయోటిక్. థర్డ్ క్వశ్చన్, అసలు ఫైబర్ ఒక పని ఏంటి? ఫంక్షన్స్ ఆఫ్ ఫైబర్. ఫైబర్ అనేది హ్యూమన్ బాడీకి చాలా అవసరం. ఎందుకంటే హ్యూమన్ కడుపు పేగులల్లో గట్ మైక్రోంబి అని అంటారు. గట్ మైక్రోంబి అంటే చాలా మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ కణాలు ఉంటాయి చాలా. అవి ఒక 10 to 100 ట్రిలియన్స్ ఆఫ్ సూక్ష్మ కణాలు ఉంటాయి. సో వీటికి ఫుడ్ లెక్క ఫైబర్ అనేది ఇంపార్టెంట్. ఫైబర్ ఉంటే దానికి ఫుడ్ దొరుకుతుంది. ఆ సూక్ష్మ కణాలు అనేది మంచిగా పనిచేస్తుంది. మనకి ఫుడ్ సూక్ష్మ కణాలు అనేది మంచి పనిచేస్తుంది, ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, హెల్తీగా ఉంటాం. సో దానికోసం ఫైబర్ అనేది మన డైట్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, మనం ఎంత ఫైబర్ అనేది తీసుకోవాలి? డైలీ 20 నుంచి 30 గ్రామ్స్ దాకా ఫైబర్ తీసుకోవచ్చు. డైలీ తీసుకోవాలి కంపల్సరీ. ఫిఫ్త్ క్వశ్చన్, సోలుబుల్ ఫైబర్ ఉంది, ఇన్సోలుబుల్ ఫైబర్ ఉంది. 2 దేనికి యూజ్ అవుతాయి, ఎప్పుడు తీసుకోవచ్చు? సోలుబుల్ ఫైబర్ అనేది మనకి మోషన్స్ పెడుతుంది కదా, ఆ టైంలో సోలుబుల్ ఫైబర్ తీసుకోవాలి. సోలుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది అంటే మన వాటర్ని జెల్ ఫామ్లో చేస్తుంది. మనం ఏమైనా తిన్నామనుకో ఎంబటే మోషన్స్ రాకుండా దాన్ని జెల్ లెక్క ఫామ్ చేసి స్లో డైజెషన్ చేస్తుంది, ఈజీగా రిలీజ్ కాకుండా చేస్తుంది. అది సోలుబుల్ ఫైబర్ ఒక పని. ఆ టైంలో మనము మోషన్స్ వచ్చినప్పుడు ఇన్సోలబుల్ ఫైబర్ తీసుకున్నాం అనుకో, మోషన్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇన్సోలబుల్ ఫైబర్ ఒక పని ఏంటంటే లాక్సేటివ్ వర్క్ చేస్తుంది. లాక్సేటివ్ అంటే మోషన్ ఫ్రీ గానికి ఇన్సోలబుల్ ఫైబర్ ఎక్కువ పనిచేస్తుంది. సోలబుల్ అండ్ ఇన్సోలబుల్ ఫైబర్ 2 కూడా మన స్టూల్ అనేది థిక్నెస్ కావడానికి 2 యూజ్ అవుతాయి. కాకపోతే ఒకవేళ మీకు డయేరియా మోషన్స్ పెట్టినప్పుడు సోలబుల్ ఫైబరే తీసుకోవాలి, వాటర్లో మిక్స్ అయ్యే సోలబుల్ ఫైబరే తీసుకోవాలి. 6th క్వశ్చన్, డైట్ చేసేటప్పుడు ఫైబర్ ఫుడ్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి? ఎందుకంటే డైట్ చేసేటప్పుడు ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అది స్లోగా డైజెషన్ అవుతుంది. ఫైబర్ అనేది స్లోగా డైజెషన్ అవుతుంది. స్లోగా డైజెషన్ అవ్వడం వల్ల మన స్టమక్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. పాసేజ్ అనేది జల్ది అవ్వదు. అదే ఇప్పుడు ఈజీ డైజెస్ట్ ఫుడ్ తీసుకురు అనుకో, వెంబడే వాష్రూమ్ వచ్చేస్తే ఈజీ డైజెస్ట్ అయిపోతే బ్రేక్ డౌన్ అవుతుంది, వాష్రూమ్ వచ్చేస్తే మళ్ళీ ఆకలి అనేది జనరేట్ అవుతుంటుంది అండ్ హంగర్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. అదే స్లో డైజెషన్ ఫుడ్ తీసుకున్నాం అనుకో, హంగర్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ కాదు. మన ఇంటెస్టైన్ నుంచి ప్యాసేజ్ అనేది స్లోగా ఉంటుంది. సో ఎప్పుడు సటైటీ ఫుల్నెస్ అనేది ఫీల్ అవుతాం మనం.
సో దానివల్ల డైట్ చేసేటప్పుడు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ఫైబర్ ఫుడ్ ఎక్కువ దానివల్ల మన బాడీ ఎక్కువ స్ట్రగుల్ చేస్తుంది దాన్ని డైజెస్ట్ చేయడానికి. అట్లా డైజెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా మన మోర్ క్యాలరీస్ కూడా బంద్ చేస్తాం. సో అది ఇంపార్టెంట్, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ కంపల్సరీ డైట్ మెయింటైన్ చేస్తారు, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. 7th క్వశ్చన్, ఫైబర్కి కాన్స్టిపేషన్కి సంబంధం అసలు ఏంటిది? కాన్స్టిపేషన్స్ అంటే వాష్రూమ్ అనేది స్ట్రాంగ్గా రావడానికి కాన్స్టిపేషన్ అంటే అందరూ తెలిసిన విషయం అది. కాకపోతే ఫైబర్కి కాన్స్టిపేషన్ సంబంధం ఏదంటే ఫైబర్లెస్ ఫుడ్ అంటే వైట్ ఫ్లోర్, మైదా అనేది దాంట్లో ఫైబర్ ఉంటుంది. సో అట్లాంటి మైదా తినడం వల్ల మనకి కాన్స్టిపేషన్ జరుగుతుంది. సో ఫైబర్కి సంబంధం ఏంటంటే మైదా ఫుడ్లో ఫైబర్ ఉండదు కదా, సో అదే సంబంధం. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మైదా ఫుడ్ తిననుకో మీరు ఫైబర్ అనేది ఫుడ్ అనేది ఇంటేక్ చేయాలి. లైక్ చియా సీడ్స్ అన్నా, ఫ్లాక్స్ సీడ్స్ అన్నా, లేదంటే సప్లిమెంట్ ఉంటుంది ఫైబర్ సప్లిమెంట్, అది కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మైదా ఫుడ్ తింటే మీకు రేపు తెల్లారి కాన్స్టిపేషన్ కాకుండా ఫైబర్ అనేది ఇంటేక్ చేస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. సో ఫైబర్ ఏం చేస్తుందంటే తెలుసు కదా మీకు తెలిసిన విషయం, ఇంత వీడియోలో చెప్పిన, వాటర్ అనేది మన ఇంటెస్టైన్స్కి లాగుతుంది. మన ఇంటెస్టైన్స్లో ఉన్న ఫుడ్ డైజెస్ట్ కావడానికి వాటర్ అనేది పంపిస్తుంది ఫైబర్. మైదాలో వాటర్ ఉండదు కాబట్టి మైదాలో ఫైబర్ ఉండదు కాబట్టి అది స్ట్రాంగ్గా బల్క్ లెక్క ఫామ్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ లెక్క ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి కాన్స్టిపేషన్ అనేది అవుతుంది. సో మైదా తిన్నప్పుడు ఫైబర్ ఫుడ్ ఇంటేక్ చేయండి, సో మోర్ మైదా వదిలిపెట్టేయండి. సో ఇదే సంబంధం ఫైబర్కి కాన్స్టిపేషన్కి. సో వితౌట్ డైట్ ల్యాకింగ్ వితౌట్ ఫైబర్ ఈజ్ కాసెస్ కాన్స్టిపేషన్, సింపుల్ టర్మ్. అండ్ ఇంకొక రకం కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. మీరు వాష్రూమ్ వచ్చినా కూడా ఆపుకొని అట్లున్నారనుకో, అప్పుడు కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. ఒకవేళ మీరు ఫైబర్ తిన్నా కూడా కాన్స్టిపేషన్ అవుతుంది. ఒకవేళ వాష్రూమ్ వచ్చినప్పుడు ఆపుకోరనుకో, ఏమైతే అంటే వాష్రూమ్ వచ్చినప్పుడు ఆపుకుంటే ఆ వాష్రూమ్ అనేది ఎక్కువ లార్జ్ ఇంటెస్టైన్స్లోనే ఉండి మన ఇంటెస్టైన్ ఏం చేస్తా అంటే దాన్ని ఇంకా ఎక్కువ డైజెస్ట్ చేస్తుంది. ఆ స్టూల్స్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఆ స్టూల్ని స్ట్రాంగ్ చేస్తుంది. స్ట్రాంగ్ చేయడం వల్ల మళ్ళీ దానివల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది అవుతుంది. ఫైబర్ విటమిన్ అండ్ మినరల్ని మన బాడీకి అబ్జర్వ్ కాకుండా డిస్టర్బ్ చేస్తుందా? ఫైబర్ విటమిన్ మినరల్ మన బాడీకి అబ్జర్వ్ కాకుండా డిస్టర్బ్ చేస్తుంది, అది స్టడీస్ చెప్తున్నాయి కంపల్సరీ అది. అండ్ ఎప్పుడైనా విటమిన్స్ అండ్ ఫైబర్ మినరల్స్ అన్నీ కలిపి తీసుకోకండి. విటమిన్స్ మినరల్స్ బెస్ట్ టైం తీసుకోండి అంటే పొద్దున తీసుకోండి ఎంప్టీ స్టమక్లో, అది బెస్ట్ టైం. ఒకవేళ మీరు ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు ఎంబడే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ సప్లిమెంట్ అట్లాంటివి ఏం వాడకండి. సో ఫైబర్ అనేది విటమిన్ అండ్ మినరల్ అబ్జర్ప్షన్లో కంపల్సరీ డిస్టర్బ్ చేస్తుంది. సోలబుల్ ఫైబర్ ఏం చేస్తా అంటే మన డైజెస్టివ్ ట్రాక్లో గమ్ లెక్క ఫామ్ అయ్యి విటమిన్స్ మినరల్ అబ్జర్వ్ కాకుండా చేస్తుంది. అండ్ ఇన్సోలబుల్ ఫైబర్ ఏం చేస్తా అంటే స్పీడప్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని స్పీడప్ చేసి అబ్జర్ప్షన్కి టైం సరిపోకుండా చేస్తుంది. సో దాని రెండు వల్ల అబ్జర్ప్షన్ అనేది అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నట్స్లల్లో ఎక్కువ పైటిక్ యాసిడ్ అని ఉంటుంది, ఆ ఫైబర్ దాంట్లో పైటిక్ యాసిడ్ ఉంటుంది. సో మీరు నట్స్ తిన్నప్పుడు ఎంబడే విటమిన్స్ వేసుకోరనుకో, ఆ పైటిక్ యాసిడ్ అనేది ఈ మినరల్స్కి విటమిన్స్కి బైండ్ అయ్యి అది బాడీలోకి ఎలిమినేట్ అయిపోతుంది. సో దానివల్ల కూడా మినరల్ అండ్ విటమిన్ అబ్జర్ప్షన్ మన బాడీ కాదు. సో ఆల్మండ్స్ కానీ నట్స్ కానీ ఏదైనా నీళ్ళలో నానబెట్టుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుని సోక్ చేసుకొని తింటే ఆ పైటిక్ యాసిడ్ అనేది రిమూవ్ అవుతుంది. దాంట్లో నట్స్లో ఉండే మినరల్స్ విటమిన్స్ అనేది మన బాడీకి అబ్జర్ప్షన్ అవుతుంది.